ఈ 2029 ఎన్నికల నాటికి పూర్తవుతాయని చెప్తున్నారు అమరావతి, పోలవరం. అంటే అమరావతి నెవర్ ఎండింగ్, అది ఫస్ట్ ఫేజ్ అండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి అవుతుంది. చాలామంది వచ్చి ఇది చేస్తారు. ఇప్పుడు హైదరాబాద్ నగరం ఏ విధంగా అయితే అభివృద్ధి అవుతూ ఉంటుందో ఇది కూడా అభివృద్ధి అవుతూనే ఉంటుంది. ఆ తర్వాత 5 ఇయర్స్లో ఉన్న టార్గెట్స్ ఏంటి? ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ అని చెప్పి మొదలుపెట్టారు. దాని వెనక ఐడియా ఏంటండి? అంటే ఎప్పటికి పూర్తవుతుంది, దాని యొక్క ఫలాలు ఎప్పటికి వస్తాయని? ఇప్పుడు చాలామంది నేను హైటెక్ సిటీ అంటే ఆ రోజు హైటెక్ సిటీ అవసరమా అన్నారు. ఆ రోజు హైటెక్ సిటీ ప్రారంభించి అదే సమయంలో అక్కడ డబ్బులు కూడా ఎక్కడి నుంచి వస్తాయన్నారు. నేను పెట్టలా దానికి. అక్కడ ల్యాండ్ ఉంది, ల్యాండ్ ఇచ్చాను. ఎల్ఎన్టీని రమ్మన్నాం, ఒక బ్యూటిఫుల్ టవర్ కట్టమన్నాం పీపీపీ మోడల్లో, అది కట్టారు. ఐటీని ప్రమోట్ చేశాను. ఈరోజు మనం చేసింది క్వాంటమ్ మిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రారంభించారు 2023లో. కానీ ఏ విధంగా పోవాలని ఆలోచించే సమయంలో నాకు ఒక ఆలోచన వచ్చి ఐబిఎం, టీసీఎస్, ఎల్ఎన్టీ ముగ్గురు కన్సార్టియం పెట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను కూడా మెప్పించి క్వాంటమ్ మిషన్ అమరావతికి వస్తూ ఉంది. అది కూడా జనవరి నెలలో 2026 జనవరికి క్వాంటమ్ మిషన్ అమరావతికి వస్తుంది. ఇది బిగినింగ్ మాత్రమే. అక్కడి నుంచి నిన్న మొన్న ఒక అడుగు మనం ముందుకేస్తే ఇంకొక అడుగు కలిసి వస్తుంది. క్వాంటమ్ కంప్యూటింగ్ తయారు చేయడానికి అవసరమైన ఎక్విప్మెంట్ అంతా తయారు చేయడానికి చాలామంది ముందుకు వచ్చారు. నా క్వాంటమ్ మిషన్ వస్తే సరిపోతుంది అనుకున్నాం. ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటర్స్ తయారు చేసే సత్తా భారతదేశానికి వస్తూ ఉంది. అది కూడా అమరావతితోనే ప్రారంభమవుతుంది. ప్రపంచానికి క్వాంటమ్ కంప్యూటర్స్ మనం సప్లై చేయబోతున్నాం. అలాంటివన్నీ ఉన్నాయి. మన దగ్గర మేధాశక్తికి తక్కువ కాదు. దీనివల్ల ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, కంప్యూటింగ్ కెపాసిటీ పెరుగుతుంది, డేటా అంతా ఉంది. రేపు రాబోయే రోజుల్లో పర్సనల్ మెడిసిన్కి కానీ ఫార్మాస్యూటికల్స్ క్యాలిక్యులేట్ చేయడం కానీ ఒకటనే కాదు, ప్రతి ఒక్కటి సాధ్యమయ్యే పరిస్థితి వస్తుంది. రెండు దీంతోనే సాటిస్ఫై కావడం లేదు. స్పేస్ సిటీ తిరుపతి దగ్గర మనకు శ్రీహరికోట ఉంది. అక్కడి నుంచి లాంచింగ్ ప్యాడ్స్ అవన్నీ ఉన్నాయి. పక్కనే స్పేస్ సిటీ పెట్టి ఇప్పటికే 2 కంపెనీస్ ముందుకు వచ్చాయి. 1.5 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ సెక్టర్లో శాటిలైట్స్ తయారు చేసే పరిస్థితికి వస్తాం. దానికి కూడా స్పేస్ సిటీ తీసుకొచ్చాం. భవిష్యత్తులో మనం యుద్ధాలు చేయాలంటే మనుషులు కాదు కావాల్సింది, టెక్నాలజీ కావాలి, డ్రోన్స్ కావాలి. మీరు చూశారు పహల్గామ్. దాని తర్వాత ప్రధానమంత్రి గారు ప్లాన్ చేసి విత్ ప్రిసిషన్ ½ అన్ అవర్లో ఎక్కడికి పోవాలనో అక్కడికి వెళ్ళి టెర్రరిస్టులు మాత్రం కంప్లీట్ చేసి మళ్ళా తిరిగి వచ్చారంటే అది ఈరోజు రాబోయే రోజుల్లో టెక్నాలజీ, డ్రోన్స్ అని పనిచేస్తాయి. ఓర్వకల్లో డ్రోన్ సిటీ పెడుతున్నాం. ఆ డ్రోన్ సిటీలో సివిలియన్ అప్లికేషన్స్ కోసం, డిఫెన్స్ అప్లికేషన్ కోసం, మ్యానుఫ్యాక్చరింగ్, లేకపోతే డ్రోన్ పైలట్స్ టెస్టింగ్, ట్రైనింగ్, ఇవన్నీ కూడా తయారు చేస్తున్నాం. ఒక సిటీని అక్కడ తీసుకొస్తున్నాం. ఇది కాకుండా ఈరోజు ఒకప్పుడు మనం చూస్తే సెల్ ఫోన్స్ అన్నీ ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. ఇటీవల కాలంలో ఇండియా కూడా తయారు చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ప్రధానమంత్రి గారు మేడ్ ఇన్ ఇండియా సెల్ఫ్ రిలయన్స్ కోసం ముందుకు పోతున్నారు. మనం కూడా ప్రపంచానికి పెద్ద పెద్ద ప్రోడక్ట్స్ని సరఫరా చేసే పరిస్థితి వస్తుంది. అలాంటి దానికి నాంది పలుకుతున్నాం. అందుకే బెంగళూరు నుంచి లేపాక్షి దగ్గర బిగ్ ఎలక్ట్రానిక్ సిటీ కూడా తయారు చేస్తున్నాం. ఇలాంటి నూతనమైన టెక్నాలజీస్ అన్నీ మనం తీసుకొని నెక్స్ట్ లీఫ్ ఫ్రాగ్ డెవలప్మెంట్కి ఎట్టబోవాలను అవన్నీ ఆలోచిస్తున్నాం. మన వాళ్ళు టెక్నాలజీ తక్కువ కాదు, అవకాశాలు లేక వెనకబడ్డారు. అవన్నీ ప్రొవైడ్ చేసే బాధ్యత తీసుకుంటున్నాం. ఏరోస్పేస్లో కూడా ఈరోజు మీరు చూస్తే మన దగ్గర ఫ్లైట్స్ కూడా లేవు. డిఫెన్స్కి కానీ అందరూ కూడా ఫ్లైట్స్ ఎక్కడం అనేది కామన్ అయిపోయింది. బుక్ చేసిన తర్వాత 5-6 సంవత్సరాలు అవుతున్న ఫ్లైట్స్ రావాలంటే. కాబట్టి ఇవన్నీ కూడా న్యూ టెక్నాలజీస్తో ముందుకు పోయి సంపద ఏ విధంగా సృష్టించాలని సృష్టిస్తాం. అదే సమయంలో
కామన్ మ్యాన్కి ఏం కావాలనో అవన్నీ చేయడం కోసం పేదల సేవలో అని చెప్పి ప్రోగ్రాం పెట్టి మొదటి తారీఖున పింఛన్ ఇవ్వడమే కాకుండా పేదవాళ్ళతో మమేకమైన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాం. సంపద పేదవాళ్ళ కోసం, ఆదాయం లేకుంటే క్రెడిట్ మాత్రం డబ్బులుండే వాళ్ళకి అందరికి క్రెడిట్ వస్తుంది, పేదవాళ్ళకి మాత్రం నిరంతరం ఆదుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అప్పుడే ఈరోజు మీరు చెప్పారు ఒక మాట, 45 ఏళ్ళుగా కష్టపడ్డాను, రేపు 28కి నేను 50 సంవత్సరాలు అవుతుంది ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యి. ఇప్పటికి మొన్నే 30 సంవత్సరాలు నేను సీఎం అయ్యి. ఈ దేశంలో ఒక మాటలో చెప్పాలంటే ఐఎమ్ ది సీనియర్ మోస్ట్ పాలిటీషియన్. అంటే 3 డికేడ్స్ నాకంటే ముందు సీఎం అయిన వాళ్ళు ఇప్పుడు లేరు. కానీ ఈరోజు ఎందుకు నేను ప్రధానమంత్రి గారిని పదే పదే చెప్పానంటే దేశం ముందుకు పోవడానికి ఒక సుస్థిరమైన, అందుకే నేను చాలాసార్లు అన్నాను, రైట్ టైం, రైట్ లీడర్, రైట్ ప్లేస్. దట్ ఈజ్ నరేంద్ర మోడీ గారు. ఇప్పుడు ఒక పక్క ఆయన దేశాన్ని అభివృద్ధి చేస్తే నాకు ఒక అజెండా, ఆ అజెండా తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ 1గా ఉండాలనేది నా ఆకాంక్ష. దానికి కావాల్సిన ఫౌండేషన్ వేస్తా. సార్ చాలా చెప్పారు, చాలా ఇనిషియేటివ్స్. ఒక విమర్శ ఏంటంటే మీరు ప్రతిసారి ఉన్న 5 సంవత్సరాల టర్మ్లో టూ మెనీ ఇనిషియేటివ్స్ తీసుకుంటారు. క్వాంటమ్ కంప్యూటింగ్ అంటున్నారు, క్వాంటమ్ వ్యాలీ అంటున్నారు, డ్రోన్స్ అంటున్నారు. డ్రోన్ కార్పొరేషన్ కూడా పెట్టారు లాస్ట్ టైం యాక్చువల్గా. ఆ తర్వాత మధ్యలో ఎటు పోయిందనుకోండి. తర్వాత కాంటెంట్ కార్పొరేషన్ కూడా పెట్టారు లాస్ట్ టైం, అది ఏమైందో కూడా తెలియదు. ఇప్పుడు మధ్యలో అది కూడా పోయింది. స్పేస్ అంటున్నారు, స్పేస్ మీద కూడా ఒకటి చేస్తామని, ఏరో స్పేస్ అంటున్నారు. సో ఇట్లా చాలా వాటిల్లో చేతులు పెట్టడం వల్ల వాటిని ఒక కొలిక్కి తీసుకురావడానికి సమయం చాలా అవసరం అవుతుంది. కనీసం 2 టైమ్స్ అన్నా కావాలి, 10 సంవత్సరాలన్నా కావాలి టైము. అయినా కూడా మీరు గతంలో 1-2 దెబ్బలు తగిలినా సరే మీరు దాన్ని మాత్రం వదలటం లేదు. ఇన్ని ఇనిషియేటివ్స్ నిజానికి ఇవాళ మీరు ఎన్ని ఇనిషియేటివ్స్ తీసుకున్నారో మీకే గుర్తులేదు. అవి లిస్ట్ అవుట్ చేస్తే ఒక 100 ఉంటాయి. సైమల్టేనియస్గా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. ఒకేసారి అన్ని కార్యక్రమాలు చేపట్టడం అవసరమా? అంటే మీరు భోజనం చేసినప్పుడు ఏమేమి తిన్నారు? రైసే తిన్నారా? మీలాగనే తక్కువ తింటున్నామండి ఇప్పుడు. నేనేమంటానంటే న్యూట్రిషియస్ ఫుడ్, బాడీకి రావాల్సింది ప్రాపర్ న్యూట్రిషన్ కావాలి. ఆ న్యూట్రిషన్లో మైక్రో న్యూట్రియంట్స్ ఉన్నాయి, అన్నీ ఉంటేనే బాడీ కూడా పనిచేస్తుంది. సొసైటీలో కూడా డిఫరెంట్ క్యాలిబర్ ఉండే ఇండివిజువల్స్ ఉన్నారు. అవకాశాలు అందిపుచ్చుకోగలిగితే ఏదైనా సాధ్యం. అగ్రికల్చర్ని లాజికల్గా తీసుకెళ్ళాలి, ఇండస్ట్రీని లాజికల్గా తీసుకెళ్ళాలి, సర్వీస్ సెక్టర్ని లాజికల్గా తీసుకెళ్ళాలి. ఇవన్నిటికీ మళ్ళీ ఇంటిగ్రేషన్ టెక్నాలజీ ఎక్కడికక్కడ. ఆ రోజు నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు మీరు అన్నారు ఒక మాట, 9 సంవత్సరాలు నేను సమాంతరంగా అన్నీ తీసుకెళ్ళాను. దాని ఫలితాలు ఈరోజు ప్రజలు అనుభవించే పరిస్థితికి వచ్చారు. కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఇది మేము ఒకసారి పాలసీ తీసుకొచ్చినప్పుడు ఆ పాలసీని అందిపుచ్చుకున్న వాళ్ళు ఆకాశమే హద్దుగా ఎదిగే పరిస్థితి వస్తారు. అందుకనే ఇవన్నీ తీసుకొస్తున్నాం. ఇందులో కూడా నేను ఫోకస్ చేయాల్సింది పీపుల్ సెంట్రిక్. మళ్ళీ పేద ప్రజల్ని సెంటర్ చేసుకుని వాళ్ళని ఎంపవర్ చేయడంలో ఎక్కడికక్కడ ఏమేం చేయాలో అవన్నీ కూడా వర్కౌట్ చేస్తాం. సరే, ఈ మధ్యకాలంలో కొంచెం వివాదాస్పదమైన 2 అంశాల గురించి అడుగుతాను. ఒకటి, అమరావతి 2వ దశ కోసం మళ్ళీ భూసేకరణ చేయాలని చెప్పి ఒక ప్రపోజల్ ప్రభుత్వం ఆమోదించింది. మొదటి దశ నిర్మాణానికే చాలా చిక్కులు వచ్చినాయి, చాలా ఇబ్బందులు వచ్చినాయి. ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అందుకుంది. అది మీరు అన్నట్టు ఫస్ట్ ఫేజ్ పూర్తి కావడానికే ఈ 3-4 ఏళ్ళు పడుతుంది. అది నిరంతరంగా కొనసాగేది. ఈ సందర్భంలో మళ్ళీ ఇప్పుడు 2వ విడత భూసేకరణ కోసం వెళ్ళడం అనేది అనవసరంగా చిక్కుల్లో పడటమే అనేది చాలామంది ఉద్దేశం. మీరు ప్రధానమైన ఆలోచన ఏంటి దీని వెనక? మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అభివృద్ధి అనేది ఒక లెవెల్లో ఆగిపోతే అక్కడే ఉండిపోతుంది. ఇక్కడ
నా మీద కానీ ఈ ప్రభుత్వం పైన నమ్మకం పెట్టుకొని రైతులు ఫస్ట్ టైం ప్రపంచంలో ఎక్కడ ఇవ్వని విధంగా 33,000 ఎకరాలు భూమి, 29,000 మంది రైతులు ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చారు. ఈ కాన్సెప్టే వినూత్నమైన కాన్సెప్ట్ ఇది. దీంట్లో నమ్మకం ఏంటి? ఒక నమ్మకమే, ట్రస్ట్. ఓకే, మేము ఇస్తాం, ఇక్కడ రాజధాని వస్తుంది, మా భూమికి వాల్యూ పెరుగుతుంది, మేము రాజధానికి ఇచ్చామనే పేరు వస్తుంది, భూములకు విలువ పెరిగితే మా జీవితాలు బాగుపడతాయి, మా పిల్లల భవిష్యత్తు బాగుపడుతుందని నమ్మకం పెట్టుకొని ఇచ్చారు. ఆ రోజు కూడా ఒకే మాట చెప్పాను, ఇది విన్ విన్ సిచ్యువేషన్. మీరు ల్యాండ్ ఇచ్చారు, నేను ఇక్కడ రాజధాని కడుతున్నా, అదే సమయంలో డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయంటే ఇందులో నుంచే ల్యాండ్ మానిటైజేషన్ ప్రాజెక్ట్ ఇది. హైదరాబాద్లో ఏం చేశాం, ల్యాండు గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ ల్యాండ్లో మనం కంపెనీలకు ఇచ్చాం, లేకుంటే డెవలప్మెంట్ స్టార్ట్ చేశాం. దానివల్ల చాలామంది వచ్చి పెట్టుబడులు పెట్టారు, ప్రైవేట్ ల్యాండ్ కూడా కొనుక్కున్నారు. అమరావతిలో ప్రైవేట్ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ లేదు, ఒక్క ప్రైవేట్ ల్యాండే ఉంది. కానీ ఆ ల్యాండ్కి కూడా విలువ కొంతవరకే ఉంది. హైదరాబాద్లో మీరు గుర్తుపెట్టుకోవాలి, హైటెక్ సిటీ కట్టక మునుపు అక్కడ ₹1,00,000 కూడా లేదు విలువ. ఈరోజు ఎంత అక్కడ? 100 కోట్లు. అంటే ఎన్ని రెట్లు పెరిగింది? అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, ఒక ఇండస్ట్రీ వస్తే అక్కడుండే భూమి విలువ పెరుగుతుంది.